నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు పావని. ముందుగా హెడ్లైన్స్. పెండ్యాలలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పథకాలను పటిష్టంగా అమలు చేయాలంటూ ధర్నా నిర్వహించిన ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం. నిడదవోలు మండలం పెండ్యాలలో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పథకాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈ మణి గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కేంద్ర సూచనల మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏర్పాటు చేయబడిన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిధులను గత టీడీపీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడం ద్వారా కార్మికులకు అందాల్సిన వివిధ ఆర్థిక పరిహారాలు విడుదల కాలేదని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిర్వీర్యం అయిందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే భవన నిర్మాణ కార్మిక సంఘ మండలిని పటిష్టపరిచేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రతి గ్రామంలోనూ భవన నిర్మాణ కార్మికులను చైతన్యపరిచి వారి హక్కుల సాధన కోసం ఉద్యమ నిర్మాణానికి ఐఎఫ్టియు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కారింకి రమేష్, మిద్దే రాంబాబు, పత్తిపాటి వెంకటేశ్వరరావు, వాకా రాంబాబు, వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారులని, ఫ్యాక్టరీల యజమానులని ఆదుకోవడానికి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. కానీ భవన నిర్మాణ రంగ కార్మికులు రోజు పనికి వెళ్తేనే కానీ రోజుగాడనటువంటి ఈ కార్మికులకి ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు. ఒక్క రూపాయి కూడా ఈ 5 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ విడుదల చేయకోకుండా భవన నిర్మాణ రంగ కార్మికులకి తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి పెండింగ్లో వీళ్ళకు ఉన్నటువంటి వివిధ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా జగన్ గారి ప్రభుత్వం నవరత్నాలు అమలు చేస్తున్నా అనేటువంటి పేరు మీదట పెండింగ్లో పెట్టి గత 4.5 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ మండలిని నిర్వీర్యం చేశారు. అందులో ఉండేటువంటి డబ్బుల్ని పక్కదారి పట్టించి మొత్తం దుర్వినియోగం చేశారు. తక్షణమే భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా భవన నిర్మాణ రంగ కార్మికులు గుర్తింపు కార్డులకి అప్లై చేసుకుంటే ఆ గుర్తింపు కార్డులు కూడా కనీసం విడుదల చేయకోకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. ఆ వెబ్సైట్ని బ్లాక్లో పెట్టింది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రీష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు, పశ్చిమ గోదావరి.